హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ దమ్ కిచిడి. మనకి చాలా రకాల కిచిడి తెలుసండి, కానీ హైదరాబాద్ దమ్ కిచిడి వాసనకి కడుపు నిండిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్లో హైదరాబాద్ దమ్ కిచిడి చెయ్యండి. దీనిలోకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏవైనా గ్రేవీస్ వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా ఏముంటుందండి, మనం బిర్యానీని కూడా మర్చిపోతాం. మరి అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా రైస్ని తీసుకోండి. ఇక్కడ 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ గ్లాస్ ఉందో దాంతో కొలుచుకొని తీసుకోండి. 2 గ్లాసుల రైస్కి 1/2 గ్లాస్ పప్పును తీసుకోవాలి. ఎర్రపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. ఖచ్చితంగా ఎర్రపప్పునే తీసుకోవాలి, కందిపప్పును తీసుకోకూడదు. వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వాటర్ను పడబోసి అందులోనే మునిగేంత వరకు మరికొన్ని వాటర్ను పోసుకొని అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వండి. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసి మొత్తం ఆయిల్తోనే చేసుకోండి. 2 ఇలాచీలు, 5 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకును వేసుకొని వీటిని కొంచెం దూరగా వేపుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత 6 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. ఒక ఉల్లిగడ్డను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మగ్గేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. అప్పుడే చక్కగా మగ్గుతాయి ఉల్లిగడ్డ. 5 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిగడ్డ ఇలా చక్కగా వేగిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఖచ్చితంగా అల్లం పచ్చివాసన పోవాలి, లేదంటే కిచిడి అల్లం వాసన వస్తుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 కప్పు పుదీనా వేసుకోవాలి. ఇందులో పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం పప్పును వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. అంతా కలిసేలా కలుపుకోవాలి. రైస్లో ఉన్న వాటర్ డ్రై అయ్యేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. 1 నిమిషం పాటు ఆయిల్ అనే ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కిచిడికి అసలైన టేస్ట్ వస్తుంది. అన్నం కూడా పొడి పొల్లాడుతూ వస్తుంది. ఇలా రైస్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు 1 గ్లాస్ రైస్ని తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, రైస్ 50% ఉడికింది కదా. మరోసారి కలుపుకొని ఈ టైంలోనే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత 10 నిమిషాలు అలా వదిలేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ దమ్ కిచిడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.